వాళ్ళలో వాళ్ళే దీన్ని బాధ్యత తీసుకొని నడుపుతున్నారు. కాబట్టి ఇవన్నీ చేయడం కోసం ఉత్త గవర్నమెంట్ గ్రాంటే కాకుండా ఇందులో 40% దాకా బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాయి. నేను CEO IL&FS కి నేను CEO, మా కంపెనీ బాధ్యత తీసుకొని ఒక 15 బ్యాంకులను తీసుకొచ్చి బ్యాంక్ లోన్ సమకూర్చడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో హ్యాండ్లూమ్ రంగానికి ఒకే ప్రాజెక్టుకి ఇంత లోన్ ఇవ్వడం కూడా ఇది మొదటిసారి. ఎందుకంత లోన్ ఇవ్వగలిగారు, ఎందుకంత వాళ్ళ నమ్మకం ఉంది అంటే ఈ పోచంపల్లిలో ప్రత్యేకత ఉంది, ఒక బ్రాండ్ ఉంది, ఒక గుర్తింపు ఉంది, దానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్ ఉంది. గత 5 ఏళ్లుగా ఇక్కడ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో వీళ్ళు ఇక్కడున్న మాస్టర్ వీవర్స్ కమ్యూనిటీలో ఒక ఐక్యత రావడం, వాళ్ళల్లో ఒక చైతన్యం రావడం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమైనా ముందు చేయాలి అనేటువంటి భావన రావడం, అట్లాంటి దాన్ని సోషల్ క్యాపిటల్ క్రియేట్ కావడం వల్ల ఆ నమ్మకంతో ఇక్కడ ఇంత పెద్ద లోన్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఆ రకంగా చూస్తే కూడా భారతదేశంలో మొదటిసారి. ఇట్ జస్ట్ ఎ బిగినింగ్. కానీ ఇప్పటి వరకు చూసిన ఐక్యత, గవర్నమెంట్ ప్రోత్సాహం, బ్యాంకుల వాళ్ళ ముందుకు రావడం, ఈ ప్రోడక్ట్ కు ఉండే ప్రాముఖ్యత, వీటన్నిటిని చూసిన తర్వాత ఐ హావ్ నో డౌట్ ఇన్ మై మైండ్ దట్ దిస్ విల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఇన్ ది కంట్రీ. పార్క్ ఇక్కడ సెలక్షన్ చేయడం కూడా, సైట్ చేయడం కూడా సెంట్రల్ గా పెట్టడం, అన్ని విలేజెస్ నుంచి దగ్గర ఉంటుంది కాబట్టి అందరికీ మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే అందరూ రండి, ఇక్కడ అందరూ కలిసి పనిచేయండి. అందరూ ఎంతమంది చేసుకుంటే అంత పని ఉంది, రండి అందరూ కలిసి పని చేయండి. అందరికీ కావాల్సింది పని ఉంటేనే ఆదాయం ఉంటుంది. ఆ పని కల్పించేదే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఇది ఒక మోడల్ సక్సెస్ అయితే మొత్తం భారతదేశంలో ఇట్లాంటివి మిగిలిన హ్యాండ్లూమ్ క్లస్టర్స్ లో కూడా రెప్లికేట్ చేసేదానికి అవసరం ఉంది. దాంతో మన చేనేత రంగం మళ్లీ పైకొచ్చి ప్రపంచంలోనే ఒక మంచి మార్కెట్ సంపాదించుకోవడానికి కారణం అవుతుంది. దానికి అన్ని కావాలంటే ఈ పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ సక్సెస్ కావాలా. ఈ సక్సెస్ అయితే దీన్ని బట్టి మిగిలినవి కూడా అవుతాయి. మనం ఇంతమంది చేసే సమిష్టి కృషి వల్ల నాకు విశ్వాసం ఉంది ఈ ప్రాజెక్టు 100% సక్సెస్ అవుతుందని. ఈ ప్రాజెక్ట్ ప్రమోటర్స్ కి, వెల్ విషర్స్ కి అందరికీ IL&FS తరపున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ధన్యవాదాలు. చేనేతము జీర్ణం దిశకు వచ్చింది కాబట్టి దీన్ని ఏ విధంగానన్నా ముందు తరాల వారికి అందించాలన్న ఉద్దేశంతో ఇందులో మేము ఉండబడిన 35 మందిని కూడా మొండి పట్టుదలతోటి ప్రాజెక్టులు చేసి పెట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మాకు 2006లో పూర్తి మాకు ఆమోదం తెలపడం కూడా జరిగింది. నిజంగా ఇండియాలో ఇంత పెద్ద పార్కు, టెక్స్టైల్స్ పార్కు, పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు పేరు మీద కట్టడం చాలా సంతోషంగా ఉంది. పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమకు ముఖ్య కేంద్రము. దీనికి చుట్టూ ఒక 5-6 మండలాలు ఉన్నాయి. చౌటుప్పల మండలము, రామన్నపేట మండలము, ఒలిగొండ మండలము, పోచంపల్లి మండలము. ఈ మండల కేంద్రాలకు వెళ్ళి కూడా జనాలు వచ్చి పని కల్పించేంత హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ఈ పార్కు ఆలోచన చేసి ఇంత పెద్ద 25 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ డైరెక్టర్స్ కు, చైర్మన్ కు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పార్కును ఆదేశం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ హ్యాండ్లూమ్ పార్కు అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది మా ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. అధునాతన పరికరాలతో ప్రొడక్షన్ పెంచుకోవడానికి, తర్వాత డిజైనింగ్, ఇతర ప్రొడక్షన్ ఉత్పత్తులు పెంచుకోవడానికి మేము కృషి చేస్తున్నాం. దానికి సంబంధించి ఈ మెషినరీ వాడుతున్నాం. ఇక్కడ పనికి వస్తున్నాము. పని ఇది వరకు ఇంటి దగ్గర సరిగా దొరకపోవడం వల్ల ఇక్కడ కొంచెం సరిగ్గా పని కల్పించారు, మంచిగా ఉన్నది. ఇందులోకి వచ్చి పని చేస్తుంటే అల్కా సుల్కగా మంచిగా చేయగలుగుతున్నాం. ఇక్కడికి మేము టైంకి వస్తున్నాం, టైంకి పోతున్నాం. హ్యాండ్లూమ్ పార్క్ లో ఈ పని కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. పోచంపల్లి ఇక్కత్ డిజైన్లను భౌగోళిక సూచికల పట్టి చట్టం కింద నమోదు చేయించి చేనేత ఉత్పత్తులకు తగు రక్షణ కల్పించడానికై చర్యలు చేపట్టడం జరిగింది. రైట్స్ వచ్చే ముందు పోచంపల్లి వీవర్స్ కి ఒక ప్రత్యేకమైన ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం ఏమంటే ఈ లార్జ్ మిల్స్, పెద్ద పెద్ద మిల్స్ వాళ్ళ డిజైన్ కాపీ చేసి పోచంపల్లి చీర లాంటి చీర తయారు చేసి దానికన్నా తక్కువ ధరలో అమ్మబడి ఉండేది. మా చీరలో 3000-4000 చీర అవుతుంది. అది 300-400 చీర అవుతుంది. ఒకటే పక్క గుద్దుడు కదా, కిందికెళ్ళి మీదికెళ్ళి ఉంటుంది డిజైన్. అటోలా అంటే కిందికెళ్ళి ఉంటుంది, మీదికెళ్ళి ఉంటుంది. పేటెంట్ హక్కు వచ్చిన తర్వాత మాకు మార్కెట్ పెరిగింది. ప్రపంచ దేశాలలో అంతటా ఈ పోచంపల్లి యొక్క పేరు మారుమ్రోగి దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. చేనేత పరంగా ఎంతో అభివృద్ధి చెంది దేశ విదేశాలకు కూడా ఈ రోజున మేము సప్లై చేయగలిగే పొజిషన్ లో ఉన్నాము. ఇటువంటి ప్రాజెక్టులు, ఇటువంటి పార్కులు ప్రతి జిల్లాకు కూడా ఒకటి ఏర్పాటు చేసి మా చేనేత వాళ్లకు మరి పని కల్పించడానికి ప్రభుత్వం కూడా చేయటానికి ప్రయత్నిస్తున్నందుకు మేము కూడా కృతజ్ఞత తెలుపుతున్నాము.
మరియు ఈ యొక్క చేనేత బట్టలను మరి విరివిగా వాడాలని, మరి మాకు చేనేత పారిశ్రామికులకు పని కల్పించి వారికి ఉపాధి కల్పించాలని ప్రజలకు కూడా మేము మనం చేస్తున్నాము. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగ ప్రాధాన్యతను గుర్తించి చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న పెను సవాళ్ల దృష్ట్యా చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చడానికి అభివృద్ధిపరమైన, సంక్షేమపరమైన పలు చర్యలు, సబ్సిడీలు, పథకాల ద్వారా చేనేత రంగ సమగ్ర పురోభివృద్ధికి ఇతోధిక ప్రోత్సాహాన్ని అందజేయడం జరుగుతోంది.